మనం చూశాం. ఇప్పటికే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి మరి ఆ రోజు ఇదే అమరావతిని మరి శంకుస్థాపన చేశావు. మరి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనకు వచ్చిన పరిస్థితి మనం చూశాం. ఏం తీసుకొచ్చాడని కేవలం ఒక చెంబు నీళ్లు, ఒక పిరికెడి మట్టి మరి ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూశాం. మరి ఈరోజు మళ్ళీ 2024లో 25 ప్రభుత్వం 24 ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు మళ్ళీ రెండవసారి మరి అదే ప్రధానమంత్రి చేత మరి మరి పునఃప్రారంభించావు ఆ రాజధానిని. మరి ఎక్కడన్నా చూశావా? ఒక శంకుస్థాపనకి 2 సార్లు మరి ప్రధానమంత్రి ద్వారా మరి ప్రారంభించిన పరిస్థితి కేవలం మన రాష్ట్రంలోనే మనం చూశాం. మరి ఈసారి రెండవసారి మరి అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి గతంలో ఏదో ఒక చెంబు నీళ్లు, ఒక పిడికిడి మట్టి ఇచ్చిపోయాడు. మరి ఈసారి అది కూడా తీసుకురాలేదు. కేవలం ఉట్టి చేతులతో వచ్చి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చిపోయాడు. నిజంగా ఈరోజు చూస్తుంటే మరి ఏదైతే ఆ రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి మరి ఈరోజు సుమారుగా అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి నువ్వు ముందుకెళ్తున్నావు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అమరావతి తప్ప ఈ రాష్ట్రం ఎక్కడ లేదా? ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు లేవా? అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం లేదా? దశాబ్దాలుగా వెనుకబడి మరి మేము నిర్లక్ష్యానికి గురయ్యాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మొరపెట్టుకుంటున్న మరి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం లేదా? మరి అదే కాకుండా దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతం మరి రాయలసీమ ప్రాంతం, ఇక్కడ కరువు ప్రాంతం, మరి ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయాలని నీకు ఆలోచన లేదా? మరి అన్ని ప్రాంతాలు ఈ రాష్ట్రంలో సమానాభివృద్ధి జరగాలని చెప్పి నీకు ఆలోచన లేదా? 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి నువ్వు రాజధాని అమరావతిని నువ్వు నిర్మాణం చేయాలని చెప్పి ముందుకెళ్తున్నావే. మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమైపోవాలని చెప్పి కూడా నేను ఈ ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాను. కేవలం నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మేలు చేయాలని చెప్పి, కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మేలు చేయాలని చెప్పి నువ్వు అన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెడుతున్నావు. మరి ఈరోజు అక్కడ కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈరోజు చూస్తున్నాం. అమరావతి అని చెప్పి అది ఒక భ్రమరావతిగా మార్చాలని చెప్పి కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నాం. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మా నాయకుడు కూడా చెప్పాడు, అదే ఏదైతే గుంటూరు మరి ఏదైతే విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం చేయి, అందరు కూడా స్వాగతిస్తారు. మరి అలా చేయకోకుండా ఈరోజు కేవలం మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మేలు చేయాలని ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసమో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం, విద్యాశాఖ మంత్రిగా తన కొడుకును పెట్టుకున్నాడు లోకేష్ బాబుని. మరి ఈరోజు మనం చూసాం, గత 4-5 రోజులుగా మనం చూస్తున్న అన్ని పత్రికలు వస్తున్నాయి. మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల గురించి, 10వ తరగతి రిజల్ట్ గురించి మరి ఏ రకంగా వచ్చిందో మనం అందరం కూడా చూసాం. ఈరోజు పేపర్లు మరొకసారి దిద్దండి అని చెప్పి సుమారుగా 66,000 అప్లికేషన్స్ వచ్చిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. 66,000 విద్యార్థులు మా పేపర్లు మరొకసారి రీకరెక్షన్ చేయండి అని చెప్పి మరి ప్రభుత్వానికి మరి అప్లికేషన్స్ పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఇన్ని వేల మంది ఎప్పుడు కూడా పెట్టుకోని పరిస్థితి. మరి దాంట్లో ఈరోజు చూస్తుంటే మరి ఈరోజు ఎంతోమంది, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక విద్యార్థి ఎగ్జాంపుల్. ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో 90 పైబడి మార్కులు వచ్చాయి, 93, 94 మార్కులు వచ్చాయి. కేవలం ఒక్క సోషల్ సబ్జెక్ట్లో అతనికి 23 మార్కులు వచ్చి అతను ఫెయిల్ అయ్యాడు.
అన్ని సబ్జెక్టులలో 90 పైబడి మార్కులు వచ్చి ఒక్క సోషల్ స్టడీస్లో 23 మార్కులు వచ్చి అతను ఫెయిల్ అయ్యాడు. అతను మళ్ళీ రీకరెక్షన్కి పెట్టుకుంటే మళ్ళీ అతనికి 96 మార్కులు వచ్చాయి. అంటే ఏ విధంగా కరెక్షన్స్ జరిగాయో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా నేను ఈ మీడియా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాను, మరి ఏదైతే అసమర్థత మంత్రి అయిన లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి మొదటగా. మరి ఆ కుటుంబం ఏ రకంగా నరకయాతన పడి ఉంటుంది. మరి ఆ విద్యార్థి ఏదన్నా ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఈ లోకేష్ బాధ్యుడిగా ఉంటాడా? చంద్రబాబు నాయుడు బాధ్యుడిగా ఉంటాడా? ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? మరి ఆ రకంగా అనేక కుటుంబాలు ఈరోజు అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితి ఈరోజు కేవలం ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల. మరి దాన్ని ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆత్మశోభకు గురైన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఈరోజు ఏంటంటే కంటి తరుపు చూరియగా కొంతమంది టీచర్లమైన మనము ఏదైతే చర్యలు చేపట్టామని చెప్పి చేతులు దుట్టుకుంటున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాదు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మరి ఏదైతే మంత్రిగా బాధ్యత తీసుకుంటున్నాడో ఆ మంత్రిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే రకంగా ఆరోగ్య రంగం ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చివేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తన తండ్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుదిద్ది గతంలో కేవలం 1030 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే దాన్ని 3450 ప్రొసీజర్లకు పెంచి మరి ఆ ఆరోగ్యశ్రీ పరిధిని కూడా 2 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రమైన మరి ఏదైతే తమిళనాడులో కానీ మరి చెన్నైలో మరి అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరులో మరి తెలంగాణలో హైదరాబాద్లో కూడా మరి అక్కడ కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మరి ఎక్కడ కూడా ఆ హాస్పిటల్స్కు సంబంధించిన బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. ఈరోజు సుమారుగా 3000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టిన పరిస్థితి. ప్రతి నెల ఈరోజు హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక అల్టిమేటం ఇస్తున్నారు, రేపు నెల 1వ తేదీ నుంచి మేము ఆరోగ్యశ్రీ బంద్ చేస్తామంటే అప్పుడు వాళ్ళకు ఏదో 100 కోట్లో ఏదో 50 కోట్లో వాళ్ళ ముఖాన పడేసి మళ్ళీ మీరు ఆరోగ్యశ్రీ కింద చెయ్యండి అని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీలో చేసినా కూడా హాస్పిటల్స్లో మందులు కూడా లేని పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. 104, 108 పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు ఫోన్ చేస్తే అక్కడ 104, 108లో పనిచేసే వాళ్ళకు మాకు జీతాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పి కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. డీజిల్కు డబ్బులు లేవని చెప్పి వాళ్ళ కాడ నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని ఈరోజు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో. ఇవన్నీ కూడా ఈ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి అన్ని వర్గాల ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఒక దుష్ట పరిపాలన, ఒక రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జూన్ 4వ తేదీ ఏదైతే మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా మరి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని వర్గాల ప్రజలకు మరి ఇన్ని వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఖచ్చితంగా వెన్నుపోటు దినంగా మనం అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో ప్రజల యొక్క భాగ్యస్వామ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోసపోయారు, మహిళలు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, యువత మోసపోయారు, రైతులు మోసపోయారు, అన్ని వర్గాల ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో కూడా పేద ప్రజలందరూ కూడా
మోసపోయారు. కాబట్టి ఏదైతే రేపు జూన్ 4వ తేదీన జరగబోయే నిరసన కార్యక్రమం, నిరసన ర్యాలీలో ఈ మోసపోయిన ప్రతి వర్గం అందరూ కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి నుంచి ఒకరు కదలాల్సిన అవసరం ఉంది, కదం తొక్కాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కనుగజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి స్పందించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు, దున్నపోతును ముళ్ళె కట్టతోనే పొడవాలి. మరి అలాంటిది రేపు జరగబోయే నిరసన కార్యక్రమం ర్యాలీ 4వ తేదీ ఈ కడప నియోజకవర్గం నుండే అన్ని వర్గాల ప్రజల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు, మరి అదేవిధంగా మహిళలకు, రైతులకు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, మరి వైఎస్ఆర్ అభిమానులకు, కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రేపు 4వ తేదీ జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీలో మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఆ ర్యాలీ 4వ తేదీ 10 గంటలకు మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుంది. మరి కడప ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగుతుంది. మరి అక్కడ ఆర్డీఓ గారిని మరి ఏదైతే మా డిమాండ్లని, మరి ఏదైతే సూపర్ 6, సూపర్ 7 మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పి ఒక ఏదైతే మెమరాండాన్ని మరి ఆర్డీఓ గారికి, ప్రభుత్వానికి అందించే విధంగా మరి ఆర్డీఓ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఈ ర్యాలీని దిగ్విజయవంతం చేయవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.